హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ టుడే అండ్ వాట్స్ యువర్ డిష్ టుడే? వెల్కమ్ టు అన్షూస్ కిచెన్. ఈరోజు మన అన్షూస్ కిచెన్లో మనం చూడబోతున్నటువంటి ఒక ఈజీ టేస్టీ స్నాక్ రెసిపీ భేల్ పురి. ఇది బండి మీద తయారు చేసే విధంగానే చాలా అందంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. దీనికి మనం చేయాల్సింది కూడా పెద్దగా ఏమీ లేదండి, అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే. చూడండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేయండి, ఒక గ్రీన్ చిల్లీ చాప్ చేసి పెట్టుకోండి, కొంచెం టామరిన్ జ్యూస్ ఒక 2 టీ స్పూన్లు, ఒక మీడియం సైజ్ టొమాటో చాప్ చేయండి, అండ్ వేయించుకున్నటువంటి పల్లీలు, చాట్ మసాలా, కొన్ని కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్, ఆ తర్వాత ఒక కప్పు పఫ్డ్ రైస్ అంటే బొంగులు, ఒక హాఫ్ కప్ సన్నపూస అంటే కారపూస. ఇక్కడి వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మొదటగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, దాని తర్వాత మనం కట్ చేసి చిన్నగా కట్ చేసుకున్నటువంటి మిరపకాయ, ఆ తర్వాత పల్లీలండి, వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు చాలా టేస్ట్ని తీసుకొస్తాయండి దీనికి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇవి కూడా చాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. ఆ తర్వాత పుల్లదనం కోసం చింతపండు రసం, ఒక 2 టీ స్పూన్ల చింతపండు రసం వేసుకోండి, తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి, అండ్ తగినంత ఉప్పు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన పఫ్డ్ రైస్ అంటే బొంగులు ఉన్నాయి కదా, ఒక కప్పు నిండా బొంగులను తీసుకొని ఈ మిశ్రమానికి యాడ్ చేసుకోండి. మురమురాలు అని కూడా అంటారండి వీటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసేసేయండి. ఆ తర్వాత మిగిలిన హాఫ్ని కూడా ప్రెస్ చేసేసుకోండి. ఆ తర్వాత చాట్ మసాలా అండి, ఒక హాఫ్ టీ స్పూన్ లేదా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి మన భేల్పూరికి. ఇక్కడ దాదాపుగా మన భేల్పూరి రెడీ అయిపోయింది. ఇంకొక చిన్న అడిషన్ మిగిలిపోయిందండి, అదే కారపూస లేదా సేగు లేదా సన్నపూస అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి. ఇది మనం చివర్లో యాడ్ చేసుకుంటున్నామండి, ఎందుకంటే ఇందులో నిమ్మకాయ రసం ఇంకా చింతపండు రసం మిక్స్ అవ్వడం వల్ల ఇది మధ్యలోనే కలుపుకుంటే తొందరగా మెత్తబడిపోయే అవకాశం ఉంది. అందుకే మనం వీటిని చివర్లో కలుపుకొని మన భేల్పూరిని ఇలా కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా, కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, ఇంకొంచెం ఉప్పగా ఎంతో టేస్టీగా తయారు చేసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో దీని లుక్. తింటే ఇంకా బాగుంటుందండి. మీరందరూ కూడా ఈరోజు ఈవినింగే, చాలా సింపుల్ కదా, ఈరోజు ఈవినింగే ట్రై చేయండి అండ్ డెఫినెట్గా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్.